పురాణములు భక్తి కథల శ్రోతలకి స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణము ఆఖరి రోజు పోలి స్వర్గమునకు పోవుట. ఒకానొక సమయం నందు ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదరు అను గ్రామముండెను. ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులై ఉండిరి. పాడి పంటలు, భోగభాగ్యాలు, సుఖశాంతులు మున్నగవానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను. ఆ గ్రామములో పోతడు అను పేరుగలగా కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యము లేనిదై గయ్యాళి అని పేరు పడెను. అతనికి నలుగురు కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు నలుగురికి తగిన సమయం నందు వివాహము చేసిరి. మొదటి ముగ్గురు కోడలను తమ అత్తగారి వలె పొగరబోతు స్వభావులు, అత్తగారితో సమానంగా గయ్యాళతనమును చెడు స్వభావమును కలిగి ఉండిరి. నాలుగవ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్త యందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావము ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను. దీనికి తోడు వాని నిత్యార్థత్వము కూడా వానిని బాధించుచున్నది. చిన్న కోడలైన పోలిని తన భార్యకు మాలి మిగిలిన కోడళ్ళు దూషించుట బాధించుట గమనించి నిస్సహాయుడై ఊరకుండెను. అత్తయ్యకు మాలి మిగిలిన తోడికోడలను ఇంటి పనులంటిని పోలిపైనే వదిలిరి. ఇంటి పనులంటని మారు మాట్లాడకుండా తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చే పోలిని కొట్టించిరి, తిట్టించిరి, సంతోషపడుతుండ. ఈ విధంగా తనను అత్తాకోడళ్ళు, తోడికోడలు అనేక విధాలుగా బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను, తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మకార్య ఆసక్తిని విడువక కాలం గడుపుచుండెను. ఇట్లుండగా కార్తీక మాసం వచ్చెను. గ్రామములోని వారందరూ కార్తీక మాస స్నానములు చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములు వెలిగించు పూజలు చేయుచుండిరి. ఇట్లు ఆ గ్రామం నుండి నదీ స్నానముకు, దీపారాధనకు, పూజలకు చాలా మంది వెళ్ళిరి. అటు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందురు. కొందరు తామును వారికి వలె పూజా మున్నగ వారిని చేసే పుణ్యము సంపాదింపవలని తలచి నదీ స్నానము మొదలగు వారిని చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానము మిగిలిన వారిని ఆచరించుదురు. ఇట్టి వీరందరినీ చూచి వినోదించుకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలగు వానికి తయారగుదురు. పోలి అత్త మాలియను ఆమె ముగ్గురు కోడళ్ళను పోలిని ఇంటి వద్ద నుంచి నదీ స్నానముకు వెళ్ళిరి. ఇంటి పనిని, బాధ్యతను పోలికి అప్పగించిరి. నదీ స్నానముకు పోయి స్నానము, దీపారాధన మున్నగు వారిని చేయునప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవముపైన, దైవ కార్యము పైన లేదు. మనస్సును చేయు పనిపై నిలుపలేదు. వారిలో మొదటి నుండి లేదు. స్నానము మొదలగు వాణ్ణి చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు వెన్న మొదలగు వారిని తినుచున్నదేమో, లేక వారిని నమ్ముకుని సొమ్ము చేసుకుంటుందేమో, దాన్ని దాచుకొనుచున్నదేమో అనే విధముల తలచుచు తమ తమ తలపుల మాటల్లో పక్కవారికి తెలుపుకుచు తమ బుద్ధిని, మనసును పోలిపోయిన ఆడిపోసుకుండే నిలిపిరి. వారి శరీరాలు, అవయవాలు నదీ స్నానము, దీపారాధనము, దైవ దర్శనము చేయుచున్నవి. వారు కేవలము పోలి నిందించుటలో మాటలను నిలిపిరి. ఈ విధంగా కార్తీక మాసమున కృష్ణానది తీరమున వారు గరిపిరి. వ్రతోద్యాపనకే మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరముకు చేరిరి. ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు, అత్తగారికి, తోడికోడలకు సమాధానము చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్తయు తన తల్లి మాటలను, వదిన పలుకులను విని నమ్మును, తనను పట్టించుకొనడు. నదీ స్నానము, దీపారాధన మున్నగు వారిని చేయవలనని ఉన్నను ఇంటి బాధ్యకు బంధితురాలై ఆమె తన భక్తిని, నదీ స్నానాదులందలి కోరికను, దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకొనెను. అత్తకు తోడికోడలు సమాధానము చెప్పలేదు. తోడికోడళ్లకు సమాధానము చెప్పలేదు. తననొక సాటి జీవిగైనను తలచని వారి మానవత్వంకేమి చేయును? అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలు, ఇంటి పనులు చేయుచు ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇట్లనుకొను, దీనరక్షక, గోవింద, జనార్దన, స్వామి, దీనబంధు, నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త, తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకు ఏగి స్నాన, దీపారాధన మున్నగు వాణ్ణి చేయుచున్నారు. వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలనని, భగవంతుణ్ణి పూజింపవలయును అని ఉండనని భావింపకపోయిరి.
నేనేమీ చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసుకు ప్రశాంతనిచ్చు దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము ఏమీ లేవు. ఏమీ చేయుదును, నాకెట్టి గతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధములుగా విచారించను. మనసులో భగవంతుణ్ణి ధ్యానించుచూ పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించను. చిరిగిన వస్త్రము ధరించి ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి ఒత్తిగా చేసెను. దాన్ని ఒక పాత్రలో ఉంచి కవ్వము అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర ఎందుంచి దీపము వెలిగించి, స్వామి పుండరీకాక్ష, గోవింద, జనార్దన, అనాథరక్షక, దీనబంధు, దయజూపము, నేను అశక్తురాలును, నాపై అనుగ్రహం ఉంచుము అని పోలి ప్రార్థించెను. ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠం ఉన్న దయాసముద్రుడకు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడను వారిని చూచి, ఓయి, నీవు ఆమెను వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కి తీసుకుని రమ్ము ఆయన ఆజ్ఞాపించెను. సుశీలుడు వెనువెంటనే పోలి ఉన్న చోటుకు బంగారు విమానంతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవగల ఉత్తమురాలా, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠము తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానం ఎక్కుము, రమ్ము అని తొందర పెట్టసాగెను. ఆమెకు విమానంపై ఎక్కించుకొని చుండెను. అప్పుడే వ్రతోధ్యాపనం చేసుకుని పోలి అత్తామాలి మిగిలిన తోడికోడలు ముగ్గురు ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దాన్ని తెలుసుకుని తానును వైకుంఠముకు చేరవాలని తలచి విమానంతో ఎగరబోవు పోలి పాదములు పట్టుకొనెను. పెద్ద కోడలు తన అత్త మాలి పాదములు పట్టుకొనిను. అట్లే ఆమె పాదము రెండవ కోడలి పాదములు మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధంగా వైకుంఠమునకు విమానంలో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములు పట్టుకొని, పెద్ద కోడలు ఆమె పాదములు పట్టుకొని, రెండవ కోడలు ఆమె పాదములు పట్టి వేలాడుచు మూడవ కోడలు చూచు వారికి విచిత్ర దృశ్యమును కల్పించిరి. వైకుంఠమే నడిపించుతున్న సుశీలుడు వీరిని చూచెను. వారు పోలిని పెట్టిన బాధలు గుర్తు తెచ్చుకొను. శ్రీ మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు, పోలిని చూసి అసూయపడి ఆమెను బహువిధములా బాధించిరి. మీరు దుష్టులు, మీరు నదీ స్నానముకు, దీపారాధనకు, దైవదర్శనముకు, పూజ, పురాణ శ్రవణకు మున్నగు వాణిని పాల్గొనెను. మనసులో పోలిని దూషించుచు పాలు, పెరుగు, నెయ్యి మొదలగు వాటి విషయము తలెచిరి. పోలిపై అసూయపడిరి. కావున మీరు దుష్టులు, మీ వైకుంఠము రాదగిన వారు కారు. కుంభీపాక మొదలగు నరకములే మీకు తగినవి. అటుకు పోండని సుశీలుడు పలుకుచూ చేతితో ఉన్న కత్తితో మాలి చేతులు నరికివేశాను. అప్పుడు మాలి ఆమె కోడలు ముగ్గురు కింద పడిరి. సుశీలుడు మిక్కిలి ప్రామాదరణతో మహావైభవముగా పోలిని వైకుంఠము తీసుకుపోయాను. ఈ విధంగా పోలి మహావిష్ణువు దయకు పాత్రులాని పోలి వృత్తాంతం వలన ఈ క్రింది విషయమును మనము గమనింపవచ్చును. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలెను. పూజలో ఆడంబరములు కానీ, పూజ చేయువాని ఆడంబరము కానీ భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూచి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిడారంభమైన భగవంతునికి ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయాద్వేషమును విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేయుటకు పోలి వలె ప్రయత్నించవలను. మాలి మున్నగవారు సంసారంలో మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తి ప్రతీక.